మనం గడిచిన వారం హల్లెలూయా అందరూ శ్రద్ధగా మనస్సు శరీరము ఒకే కేంద్రీకరించి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించాలని ప్రభు పేరిట వేడుకుంటున్నాను. మనం గడిచిన వారం ధ్యానించుకున్న అంశం ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి మరణం తర్వాత లేచినటువంటి పునరుత్థాన దినాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. అది ప్రతి క్రైస్తవుడు అనునిత్యము తెలుసుకోవాల్సినటువంటి విషయమై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి ఘట్టం ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన మరణం, ఆ మరణం తర్వాత పునరుత్థానం. ప్రతి క్రైస్తవుకి ఈ లోకంలో ఉన్నటువంటి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి అది ఒక ఆధారం. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించిన జనం చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఆయన మరణం ద్వారానే మనకి రక్షణ అనేది కలిగి ఉంది అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ మరణం ద్వారా రక్షణ పొందినటువంటి మనకి ఆయన పునరుత్థానం ద్వారా మనకి నిత్య జీవం ఉందనే అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యానికి వెళ్ళేటంటే ముందు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. దయచేసి శ్రద్ధగా ఇక్కడ గమనించండి. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు మరణించాడు. మరణించిన తర్వాత ఎన్నో రోజులు లేచాడు? మూడవ రోజు లేచాడు. మూడవ రోజు లేచేదానికంటే ముందు ఒక రోజు ఉంది. మరణించిన రోజు ఒక రోజు, లేచిన రోజు ఒక రోజు, దాని మధ్యలో ఒక రోజు ఉంది. యేసు ప్రభు సమాధి వేయబడినప్పటి నుండి సమాజంలో నుండి లేచేంత వరకు యేసు ప్రభు ఏం చేశాడు? దేవుడు చెప్పినాడు, పాతాళంలో ఏర్పడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయం ఎంతమంది తెలుసు? చేతులు పైకెత్తారా? యేసు ప్రభు మరణించిన రోజు నుండి పునరుత్థానం మధ్యలో యేసు ప్రభు లేచేంతకు ముందు ఏం చేశాడు యేసు ప్రభు అని? హల్లెలూయా. ఒక దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ రోజు మన వాక్య ధ్యానాంశం యేసు ప్రభు మరణించి సమాధి చేయబడిన తర్వాత యేసు ప్రభు పునరుత్థానమై లేచేంత వరకు మధ్యలో ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఇది శ్రద్ధాశక్తులతో గమనించండి. దీని ద్వారా మనం పాఠం నేర్చుకోవడంతో పాటు మన ఆత్మీయ జీవితాలకి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి అంశమై ఉన్నది. హల్లెలూయా. ప్రభు మరణించి సమాధి చేసి మొదలుకొని పునరుత్థానం వరకు మనం గమనించినట్టయితే లాస్ట్ వీక్ మొత్తం మనం గమనించుకున్న 3 రోజులు ఏం జరిగిన విషయాలన్నిటినీ మనం శ్రద్ధగా తెలుసుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభు సమాధి చేసినప్పుడు ఏ రీతిగా ఉండింది అనే అంశాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 53, 54 చదువుతాం. ఫస్ట్ లూకా సువార్త 23వ అధ్యాయం 54వ వచనం, 53 కూడా. దానిని క్రిందకి 54 కింద సిస్టర్. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి సమాధిని, ఆయన దేహమును ఎలాగ ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యమును పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమును తీరికగా ఉండేది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన వెంట వెళ్ళి అట్లా కాకుండా క్లియర్ గా ఉంటుంది. దయచేసి
నిదానంగా చదువుకుందాం, నిదానంగా వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే యేసు ప్రభువుని సమాధి చేసేదానికంటే ముందు యేసు ప్రభువుతో కూడా వెంట వచ్చినటువంటి స్త్రీలు ఏం చేశారంట, ఆ సమాధిని పరిశీలించడానికి ఏ రీతిగా ఆయన శవాన్ని సమాధిలో పెట్టారు, కరెక్ట్ గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని గమనించడానికి ఎప్పుడైతే యేసు ప్రభువును శిలువ నుండి దించి సమాధి చేయడానికి ఎత్తుకెళ్తున్న సందర్భంలో వాళ్ళు ఆయన వెంట వచ్చినటువంటి స్త్రీలు ఆ సమాధిని పరిశీలించారంట. ఏమని పరిశీలించారు? 55 చదవండి. అప్పుడు ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి, హల్లెలూయా హల్లెలూయా, అంటే యేసు ప్రభు సమాధిలో ఆయన శవాన్ని ఎలా పెట్టి ఉన్నారు అనేటువంటి అంశాన్ని చూసి అక్కడ వాళ్ళు నిర్ధారించుకొని వెళ్ళారు. 24:1-3 వరకు. ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధిలో ఉంచబడిన రాయి తొలగించబడి చూచి లోపలికి వెళ్ళివి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. హల్లెలూయా హల్లెలూయా. 23:55 చెప్తారు, ఆయనతో కూడా వారిని సమాధి ఏ రీతిగా చేసి పెట్టారనేటువంటి అంశాన్ని వాళ్ళు చూసి నిర్ధారించుకొని ఈ సమాధిలోనే యేసు ప్రభు ఉన్నారు అని చెప్పి నిర్ధారించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళి శనివారం అనేటువంటి దినం విశ్రాంతి దినం కాబట్టి ఆ విశ్రాంతి దినాన్ని ఆ సమాధి దగ్గరకు వెళ్ళకూడదు అనేటువంటి ఆజ్ఞను బట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ సమాధి దగ్గరకు వెళ్ళకుండా ఆ సమాధిలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకు సుగంధ ద్రవ్యమును పూయడానికి కోసం వాటిని సిద్ధపరచుకొని ఖాళీగా ఇంటి దగ్గర ఉండిపోయినారు. హల్లెలూయా. 24వ మొదటి వచనం నుండి 3వ వచనం వరకు చూసినట్లయితే ఆ శనివారం విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత 3వ రోజు యేసు ప్రభు సమాధి దగ్గరికి వారు సిద్ధపాటు చేసుకున్నటువంటి ఆ సుగంధ ద్రవ్యములను తీసుకుని ఆ సమాధిలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకు పూయడానికి కోసం, చెల్లడానికి కోసం వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆ సమాధి తీయబడి ఉన్నది. సమాధిలో ఉన్నటువంటి యేసు ప్రభు శరీరం వారికి కనబడలేదు. హల్లెలూయా హల్లెలూయా. మొదటి రోజు వాళ్ళు చూసినప్పుడు సమాధిలో శవం కరెక్ట్ గా పాతి పెట్టబడి ఉంది, ఉండవలసిన స్థలంలో ఉంది, ఏ రీతిగా పాతి పెట్టాలనేటువంటి అంశాలన్నీ వాళ్ళు జాగ్రత్తగా గమనించి వెళ్ళారు. తిరిగి వచ్చి 3వ రోజు చూసినప్పటికీ అప్పుడు సమాధిలో యేసు ప్రభు దేహము లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు దేహము సమాధిలో పెట్టిన ఆ రోజే ఏమన్నా అయిందా, లేదా 3వ రోజు వరకు సమాధిలోనే ఉండి 3వ రోజు లేపబడిందా? ఇది మనకు కావాల్సినటువంటి సందేహము, దానిలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠము. హల్లెలూయా హల్లెలూయా. అదే లూకాసు వార్త 23:43 వచనాన్ని ఒకసారి చూసినట్లయితే యేసు ప్రభు సమాధిలో ఉన్నటువంటి శరీరం ఏమైంది అనేటువంటి అంశాన్ని లూకాసు వార్త 23:43 వచనాన్ని ఒకసారి చూద్దాం. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ వచనం మనం ధ్యానించుకున్నాం. యేసు ప్రభు శిలువలో పలికినటువంటి 7 మాటల్లో ఇది 2వ మాట. పక్కలో ఉన్నటువంటి దొంగతో యేసు ప్రభు చెప్తున్నాడు ఏమంటే, నేను నీతో నిశ్చయంగా చెప్తున్నాను, నేనే నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, సమాధిలో యేసు ప్రభు 3వ రోజు లేచాడా, మొదటి రోజు లేచాడా? 3వ రోజు. నేనే అంటే యేసు ప్రభుని శిలువ వేసిన శుక్రవారం రోజే యేసు ప్రభు దొంగతో చెబుతున్నాడు, నేనే నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు మరణించిన క్షణమే ఎక్కడికి సమాధిలో ఉన్నాడా, పరదేశిలో ఉన్నాడా? హల్లెలూయా. ఈ పరదేశి అంటే ఏంటి? హల్లెలూయా. అంటే యేసు ప్రభు సమాధిలో 3 రోజులు కూర్చుని ఉండలేదు అనేటువంటిది క్లారిటీగా మనకు అర్థమైపోయింది. అంటే ఆయన శారీరకంగా ఎప్పుడైతే మరణించాడో, దొంగ ఎప్పుడైతే మరణించాడో,
పరదేశిలో ఉన్నారు. వాక్యం క్లియర్ గా మనకు చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఈ పరదేశి అంటే ఏంటి? ఈ పరదేశికి యేసు ప్రభు దొంగని ఎందుకు తీసుకువెళ్ళాడు, ఆ పరదేశిలో ఏముంటుంది, ఆ పరదేశి ఏంటంటే దాని లక్షణాలు ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ప్రతి ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలిసి ఉండాలి కాబట్టి. హల్లెలూయా. క్రైస్తవ జీవితం కేవలం విశ్వాసం పైన ఆధారపడి జీవిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరూ ఎవరిని? యేసు ప్రభుని చూసామా? హల్లెలూయా. ఎవరు యేసు ప్రభుని ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరైనా ఒకరైనా చూసామా? లేదు. కానీ విశ్వసిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తువు మన కోసం మరణించాడని, మన కోసం జీవించాడని, మన కోసం మరణించాడని, మళ్ళీ లేచాడని నమ్ముతున్నాం కాబట్టి అది విశ్వాసం. హల్లెలూయా. ఒక నమ్మకం. ఆ నమ్మకం పైన క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ విశ్వాసాన్ని అధికం చేసుకోవడానికి కోసం, ఆ విశ్వాసానికి కొంచెం బూస్ట్ ఇవ్వడం కోసం ఏం చేస్తున్నాం అనేట్లయితే పరదేశి అంటే ఏంటి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ పరదేశి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనలో కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది, మనకి కొంచెం ఉజ్జీవం వస్తుంది. అదే రీతిగా నరకం అంటే ఏంటి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఉజ్జీవం ఎక్కువైపోయి మనము అగాధపడలు కాకుండా నరకం అంటే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ నరకం అంటే ఏమైనటువంటి భయం మనలో ఉండాలి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరదేశి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే పరదేశి అనేది దేవుని నివాస స్థలమై ఉన్నది. హల్లెలూయా. పరదేశి దేవుని సన్నిధి ఉన్నది. ఇది దేవాది దేవుని యొక్క ప్రతి మనిషి మరణించిన తర్వాత యేసుక్రీస్తులో జీవించిన వారు ఉన్నటువంటి స్థలంగా నిర్మించడం జరిగింది. హల్లెలూయా. ఇంకా పరదేశి అనేది దేవుని సన్నిధి అని తెలుసుకున్నాము. మనకి దేవుడు ఆ పరదేశికి ఆ దొంగని తీసుకువెళ్ళాలనేటువంటి అంశాన్ని మనం గమనించుకున్నాము. ఇక్కడ పరదేశి అనేటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-4 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక శరీరముతో కొనుకోబడను, శరీరము లేక కొనిపోబడను, నేను ఎరుగుదను, అది దేవునికే తెలియను. అట్టివాని గూర్చి అతిశయింతును, ఆ విషయమైతేను నా బలహీనతలైతే కాక వేరే విధముగా అతిశయింపను. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 'యేసుక్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు నా 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమును కొనిపోబడెను. హల్లెలూయా. ఎక్కడ కొనిపోబడ్డాడట? యేసుక్రీస్తులో జీవిస్తున్నటువంటి ఒక మనుష్యుని అపోస్తుడైనటువంటి పౌలు తెలుసు. ఆ పౌలుకి తెలుసు. ఆ తెలిసినటువంటి వ్యక్తి ఏం చేశాడంట? 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశములకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను లేక శరీరం లేక శరీరం లేక కొనిపోబడెను నేను ఎరుగును, అది దేవుడికే తెలుసును. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఈ వాక్యం నిన్న తర్వాత యేసు ప్రభు మరణించి శరీరంతో పరదేశికి వెళ్ళాడా లేదా ఆత్మతో వెళ్ళాలనేది అది మన పద్ధతి కాదు, మన సంగతి కాదు. ఎందుకంటే 3వ రోజు అక్కడ శరీరం లేదు కాబట్టి ఒకే ఒక నమ్మకం, శరీరం లేకుండా కొనిపోబడి ఉంటాడు అని. ఇక్కడ కొరింథీయుల పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏం చెప్తున్నాడంటే ఒక మనిషి 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు అని తెలుస్తుంది. ఆ కొనిపోబడ్డ వ్యక్తి శరీరంతో తీసుకుని వెళ్ళారా లేదా శరీరం లేకుండా తీసుకుని వెళ్ళారా అది నాకు తెలియదు. 3వ వచనం, అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడెను. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనంలో చూసినట్లయితే 3వ ఆకాశానికి కొనిపోబడెను అని చెప్తుంది. ఆ 3వ ఆకాశం ఏమి అని తెలుసుకోవాలన్నట్లయితే మనం 3వ వచనంలో చూసినట్లయితే పరదేశులోనికి కొనిపోబడెను. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు నోరు ఉంది అని వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పరదేశి అనేది ఎక్కడుంది అని మనం గమనించినట్లయితే ఆకాశము మహాకాశము దానికంటే పైన ఉన్నటువంటి 3వ ఆకాశంలో పరదేశు అనేది ఉంది అని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు దొంగని యేసు ప్రభు ఎక్కడికి తీసుకువెళ్ళాడు? ఆకాశం మహాకాశం దానికి పైన ఉన్న 3వ ఆకాశమైనటువంటి పరదేశికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరదేశి అంటే ఏమైనా మనం ఇప్పుడు గమనించుకున్నామో ఆకాశ మహాకాశాలను దాటి ఉన్నటువంటి స్థలమే పరదేశి. హల్లెలూయా. ఈ పరదేశి అనేది దేవుని స్థలమై ఉన్నది. దీనితో దేవుడు ఉన్నటువంటి దేవుని ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించుకున్న ప్రకారము అక్కడ ఆదాము హవ్వలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఇది జ్ఞానమును ఇచ్చేటువంటి వృక్షం కాబట్టి ఈ వృక్షంలో ఉన్నటువంటి ఫలము మీరు తినద్దు అని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ మనం క్లియర్ గా తెలుసుకోవాలంటే పరదేశి అనేది పారడైసిస్ అనేటువంటి గ్రీకు పదము నుండి వచ్చినటువంటిది. ఆ గ్రీకు పదము పారడైసిస్ అంటే గార్డెన్ అనే అర్థం, అంటే తోట. హల్లెలూయా అని అర్థము. ఈ తోట అనేటువంటి అర్థానికి తగ్గట్టుగానే ఇక్కడ 3వ మనం గమనించుకున్నట్లయితే పరదేశం అనే తోటలో జీవ వృక్ష ఫలము నుంచేటువంటి చెట్టు అక్కడ ఉంచబడింది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ప్రకటన 2:7. చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పు మాటలు వినుగాక. జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ మాటలు వింటారంట? మరొకసారి చదువుతాను వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పు మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవడు ఈ మాటలు వినగలుగుతారు? హల్లెలూయా. చెవి గలవాడు ఈ మాటను వినగలుగుతాడు. అది ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెప్పేటువంటి సంగతులను ఎవరు వింటారు? చెవి ఉన్నటువంటి వాళ్ళు వింటారు. ఏమి వింటారు? పరదేశంలో ఉన్నటువంటి, అంటే మనం ఇందాక ఆకాశ మహాకాశాలకు మించినటువంటి 3వ ఆకాశంలో పరదేశం ఉంది అని తెలుసుకున్నా. ఆ పరదేశంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములను ఇచ్చేటువంటి చెట్టు అక్కడ ఉంది. ఆ ఫలములను తిననిచ్చును అని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. అంటే దేవుని ఆశీర్వాదకరమైనటువంటి జీవితం పరదేశంలో ఉంటుంది. అక్కడ దేవుడు ఆ ఏదోని తోటలో నుండి తొలగించినటువంటి జీవ వృక్ష ఫలం ఇచ్చేటువంటి చెట్టు పరదేశంలో దాచబెట్టబడి ఉంది. హల్లెలూయా. ఒకసారి గమనించండి ప్రియులారా, అంత మహిమ కలిగినటువంటి ఆ ప్రదేశానికి కటికమైనటువంటి దొంగను యేసు ప్రభు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీవు నాతో కూడా పరదేశిలో ఉండుని. హల్లెలూయా. ఇంకా కొన్ని వచనాలు మనం పరదేశి గురించి ధ్యానించుకొని ముందుకు వెళ్దాం ప్రియులారా. హల్లెలూయా. ఆదికాండంలో మనం గమనించినట్లయితే ఏదైనా తోట అనేటువంటి అంశాన్ని మనం గమనించుకున్నాం. అదే రీతిగా యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నవాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించగాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యెహోవా అనేటువంటి దేవుడు పాడైపోయినటువంటి స్థలాలన్నింటినీ కూడా ఏదైనా తోటని ఏ రీతిగా అయితే ఆశీర్వదిస్తాడో అదే రీతిగా ఆశీర్వదించడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ
ఇక్కడ 7 లూకాసు వార్త 16:22 మనం గమనించినట్లయితే లాజరు ధనవంతుడైనటువంటి అంశాన్ని మనం గమనిస్తాం. చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 16:22. లూకాసు వార్త ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరదేశిని కూడా అబ్రహాము రొమ్ము అని కూడా అనడం జరుగుతుంది. అంటే సకల పరిశుద్ధులు, అంటే దేవుని ఆరాధించి దేవునిలో నిద్రించినటువంటి వ్యక్తులు అందరూ కూడా నివాసం ఉండేటువంటి స్థలాన్ని పరదేశి అని అంటారు. హల్లెలూయా. అటువంటి నిద్రించినటువంటి స్థలానికి పరదేశికి ప్రభు అయిన యేసుక్రీస్తు కఠినమైనటువంటి దొంగను తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది అనేక రీతిలుగా మాట్లాడుకుంటున్నట్టు లోకాయుక్తి ఏంటంటే బాప్తిసం తీసుకోకుండానే దొంగని దేవుడు యేసుక్రీస్తు రక్షించి పరలోకానికి తీసుకువెళ్ళాడు కదా, బాప్తిసం అనేది అంత ఇంపార్టెంటా? హల్లెలూయా. అంత ఇంపార్టెంట్ కాకపోయినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను దగ్గరకు వెళ్ళి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. బాప్తిసం తీసుకోవడం ఒక ఆనవాయితీ అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మనం గమనించినట్లయితే, బాప్తిసం ఇచ్చే యోహాను నీ కాలి చెప్పును మోయడానికి కూడా నాకు యోగ్యత లేదే, అటువంటి వాడు నీవు నా దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు, అనవాయితీగా అనుచారితంగా జరగవలసినటువంటి కార్యాన్ని జరగనిమ్ము అంటాడు. హల్లెలూయా. అంటే బాప్తిసం అనేది ఒక జరగవలసినటువంటి కార్యం కాబట్టి అది జరగలే అనేక జరగని అని చెప్తారు. హల్లెలూయా. కానీ ఇక్కడ దొంగకు రక్షణ ఎలా వచ్చింది అని మనం గమనించినట్లయితే, రక్షణ ఇచ్చే అధికారం కలిగినటువంటి దేవుడు ఆయనకి ఇష్టం వచ్చిన వారికి రక్షణ ఇవ్వచ్చు. హల్లెలూయా. కానీ ఆ ద్వారా మనం కొన్ని ఆత్మిక పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే రక్షణ ఇచ్చేటువంటి దేవుడు ఆయన రక్షణ ఇస్తున్నాడు అన్నట్లయితే దాన్ని ఆపడానికి అధికారం ఎవరికి లేదు. హల్లెలూయా. దాన్ని ఎదురించి ప్రశ్నించే అధికారం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన ప్రాణం ఇచ్చుటకు ఆయనకి అధికారం ఉంది, ఆ ప్రాణాన్ని తీసుకోవడానికి ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఆయనని ఎదురించే ప్రశ్న లేదు. కాబట్టి ఆ రక్షణ అనేది దేవుడు ఇస్తాడు, ఆయన చిత్తమైన వారికి ఆయన ఇస్తాడు. అలాంటి చిత్తానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే నీకు బాప్తిస్మం అవసరం లేదని చెప్పచ్చు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మెప్పించేంత స్థితిలో నేను ఉన్నట్లయితే బాప్తిస్మం అవసరం లేదని చెప్పొచ్చు. కాకపోతే యేసుక్రీస్తే బాప్తిస్మం తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా బాప్తిస్మం అనేది అవసరత ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నట్లయితే మనం గమనించుకున్నట్లయితే, అబ్రహాము రొమ్మున కటిక బాధలు అనుభవించినటువంటి కుష్టి రోగంతో బాధపడినటువంటి ఒక వ్యక్తి మరణించాడు. ఆ మరణించినటువంటి వ్యక్తి పరదేశిలో ఉన్నటువంటి అబ్రహాము దగ్గరకు వెళ్ళి ఆయన రొమ్మున ఆనుకొని విశ్రాంతి పొందుతున్నాడు. అది 23వ వచనం చూద్దాం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రి అయిన అబ్రహామా, థ్యాంక్ యూ సిస్టర్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించిన మనకు కావాల్సినటువంటి అంశం, అక్కడ కనులెత్తి చూచి అంటే పైకి కనులెత్తి చూస్తున్నాడు. పైనకు కనులెత్తి చూసినప్పుడు అబ్రహాము రొమ్మున అంటే 3వ ఆకాశంలో ఉన్నటువంటి పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఆ రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి కటిక పేదవాడైనటువంటి లాజరును చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే పాతాళం ఎక్కడుంది? కింద ఉంది. హల్లెలూయా. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని తర్వాత మనం ముందుకు పోతాం. ఇక్కడ పరదేశమైనటువంటి వ్యక్తి ఇది దేవుని నివాస స్థలంగా మనం గమనిస్తాం. అక్కడ జీవ వృక్షము ఫలమిచ్చేటువంటి చెట్టు ఉన్నది. ఇక్కడ సకల పరిశుద్ధులు మరణించిన వారందరూ కూడా పరదేశంలో ఉన్నారని మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. దేవుడు మనుషులతో నివసించినటువంటి కన్నీళ్ళు మరణం ఉండనటువంటి ఒక స్థలం ఏదైతే ఉంది అంటే అది పరదేశి అని మనం గమనించవచ్చు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి 5 వరకు గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా 4 అంశాలు ఉంటాయి. ఆ 4 అంశాలు ఏంటంటే, ఒకటి
జీవ జలములు కలిగినటువంటి నది ఉంటుంది, జీవ ఫలములు ఇచ్చేటువంటి వృక్షం ఉంటుంది, శాపం ఉండదు. సంపూర్ణమైనటువంటి పరదేశ స్థితి అక్కడ అనుభవించడం అనేది జరుగుతుంది. ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఆ వాక్యం చదువుకోండి. హల్లెలూయా. ఇంకా పరదేశం అనేటువంటిది విశ్రాంతి స్థలంగా మనం గమనించుకోవచ్చు. నీవు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆ పరదేశిలో మనం అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది అని మనం గమనించుకుంటున్నాం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు మరణించిన మొట్టమొదటి సందర్శించినటువంటి స్థలం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మరణించి లేచిన తర్వాత మొదటిగా ఆయన సందర్శించిన స్థలం ఏమి? గలిలయ. హల్లెలూయా. నీకు పాఠం చేసి నాకీ మానం పోయానట్లుంది నా పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 22:43 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. హల్లెలూయా. మళ్ళీ గలిలయ ఏంటి? ఆయన మరణించిన మరుక్షణమే పరదేశంలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మరణించి 3వ రోజు లేచిన తర్వాత సమాధి చేసిన తర్వాత గలిలయ ప్రాంతంలో ఇద్దరు మనుషులు వెళుతుంటే వారితో కూడా మాట్లాడినట్టు మనం వాక్యం చెప్తాము. హల్లెలూయా. సిస్టర్ చెప్పింది, మరణించి తిరిగి లేచిన తర్వాత అక్కడ మరణం గురించి మాట్లాడుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్ళినటువంటి స్థలం అది. కానీ దొంగతో పాటు చెప్పి మరణించినటువంటి నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. హల్లెలూయా. ఆయన సందర్శించినటువంటి మొట్టమొదటి స్థలం పరదేశి. ఆ పరదేశికి ఎందుకు వెళ్ళాడు? ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సకల పరిశుద్ధులు. ఆ పరదేశి గురించి మనం ఆలోచించినట్లయితే 3 రకాలైనటువంటి వచనాలు, 3 రకాలైనటువంటి బోధ ఉంది. ఒకటి, నోవాహుకు ముందున్నటువంటి నోవాహు తర్వాత అంతవరకు ఉన్నటువంటి సకల పరిశుద్ధులు మరించి నివాసం ఉంటున్నటువంటి స్థలం పరదేశి అని కొంతమంది చెప్తుంటారు. బైబిల్ వాక్యంలో అలాంటి వాటిలో వివరిస్తుంటారు. ఇంకొంతమంది నోవాహు దగ్గర నుండి యేసు ప్రభు దగ్గర వరకు మరణించిన సకల పరిశుద్ధులందరూ అక్కడ ఉంటారని. మూడవదిగా అందరూ కూడా యేసుక్రీస్తును నిద్రించిన వారందరూ అక్కడ ఉంటారని. హల్లెలూయా. ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు మరణించిన వారందరూ అక్కడ ఉంటారని. అక్కడికి ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు? అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే కదా, దేవుని ఆరాధించి దేవునికి ఇష్టంగా జీవించినటువంటి వారే కదా అక్కడ ఉన్నారు. అక్కడికి ఎందుకు వెళ్ళారు? హల్లెలూయా. అక్కడికి ఎందుకు వెళ్ళారో తెలుసుకున్నట్లయితే ఇక్కడున్నటువంటి మనకి యేసు ప్రభు పునరుత్థానం ఎంత ముఖ్యమైనదో తెలుస్తుంది. హల్లెలూయా. అక్కడికి యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు నేను అపవాదిని జయించి భూమిని నా స్వంతం చేసుకుని మీ అందరినీ పరలోకానికి తీసుకువెళ్ళడానికి దేవుని ఆజ్ఞను నెరవేర్చి దేవుని చిత్తాన్ని నేను జయించి ఈ లోకానికి మళ్ళీ లేచి మరణాన్ని జయించి నేను వచ్చానని చెప్పడానికి పరదేశికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ పరదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిత్య జీవంలోకి ఎలా వెళ్ళాలని, మళ్ళీ ఈ పరదేశం నుండి పరలోకానికి ఎలా వెళ్ళాలని ఆలోచనలో ఉంటారు. కాబట్టి వారందరికీ యేసుక్రీస్తు భూమి మీద ఏ రీతిగా విజయాన్ని సాధించాడు, జయాన్ని పొందుకున్నాడు అనేటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు తెలియజెప్పడానికి పరదేశికి వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్తూ దొంగలు ఎందుకు తీసుకువెళ్ళాలన్నట్లయితే ఆ దొంగలు తీసుకువెళ్ళినటువంటి స్థితి ఇక్కడ జీవిస్తున్నటువంటి నీకు నాకు తెలియజెప్పడానికి కోసం. దుష్టుడైనటువంటి వ్యక్తి, శ్రమకు ఆశ్రయమైనటువంటి వ్యక్తి, నరకానికి పాత్రుడైనటువంటి వ్యక్తి ఆ దొంగ. ఆ దొంగని దేవుడి చిత్తానుసారంగా ఆయన పేరు పరలోకానికి తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. కానీ పాత నిబంధన గ్రంథం అంతా మనం గమనించుకున్నట్లయితే ఎవరైతే దేవుడికి విధేయత కలిగి జీవిస్తారో వారికి మాత్రమే దేవుని నిత్య జీవం అనేది ఉంటుంది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నిరూపించాడు. ఒక దొంగని పరలోకానికి తీసుకువెళ్ళాడు, పరదేశికి తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన పరలోకానికి తీసుకువెళ్ళడానికి శక్తివంతుడు అని తెలియజేయడానికి ఆ దొంగని పరదేశికి తీసుకువెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా? పరదేశికి దొంగని తీసుకువెళ్ళడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ లోకంలో నశించిపోతున్న అనేక మందికి ఒక ఉదాహరణ చూపించడానికి. నేను పరలోక రాజ్యానికి ఏ పాపినైనా తీసుకువెళ్ళగలను, ఏ పాపినైనా నా చిత్తానుసారంగా ఆయన్ని నిత్య జీవం ఇవ్వగలను అని ఆయన అధికారాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి దానితో పాటు అయ్యో నేను పాపిని, అయ్యో నేను పాపిని, నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలను,
జీవాన్ని పొందుకోలేను, యేసుక్రీస్తుని అంగీకరించలేను, ఆయన నేను ప్రస్తుతంగా జీవించలేను అని కృంగిపోతున్నటువంటి వ్యక్తులకి ధైర్యం చెప్పడానికి ఆయన ఆ దొంగల పరలోక రాజ్యానికి పరదేశికి తీసుకువెళ్ళడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా అలా జరిగిన తర్వాత రెండోదిగా ఆయన ఏం చేశాడో గోచరాన్ని మనం గమనించుకున్నాం. హల్లెలూయా. పరదేశికి దొంగని తీసుకువెళ్ళాడు. ఆ రోజు ఆయన కార్యం అలా జరిగింది. రెండోదిగా మొదటి పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. 18-19 వచనాలు. చదవండి. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతివంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు మొదటి పేతురు 3వ అధ్యాయం 18-19 వచ్చింది. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపుల విషయంలో ఒక్కసారి శ్రమపడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు దేవుని యొద్దకు తెచ్చుటకు మనలందరినీ కూడా దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి నీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపుల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎన్నిసార్లు శ్రమపడ్డాడంట? పాపులైనటువంటి ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఒక్కసారి మాత్రమే శ్రమ పడ్డాడు. హల్లెలూయా. ఆ శ్రమ ఏ రీతిగా ఉండింది? హల్లెలూయా. ఆ శ్రమ ఏ రీతిగా ఉండింది? 39 కొరడాలతో పొందినాడు, మొగం మీద ఉమ్ము వేయించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం ధరించింది, శరీరం అంతా కూడా గుజ్జు గుజ్జుగా ఉండి ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బిందువు కూడా నీళ్లతో మిక్స్ అయ్యి వచ్చి పడింది. హల్లెలూయా. అంత శ్రమను ఒక్కసారి మాత్రమే నన్ను రక్షించడానికి అనుభవించడం అనేది జరిగింది పిల్లగా. హల్లెలూయా. ప్రభువు మరణించి సమాధి వేసిన తర్వాత ఆయన పని చేయడం మాత్రం ఆపివేయలేదు. హల్లెలూయా. యూదా పత్రిక 1:6 వచనం చూద్దాం. యూదా పత్రిక 1:6 వచనం. యూదా మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాతాళంలో ఆయన బంధించి భద్రము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదవండి సిస్టర్. మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. హల్లెలూయా. మొదటి పేతురు 18-19 మొదటి పేతురు 3వ అధ్యాయం 18-19 వచనాలు మళ్ళీ ఒకసారి ధ్యానించుకున్నాం. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను. ఆమేన్. హల్లెలూయా. 20వ వచనం. దేవుని దీర్ఘ శాంతము ఇంకా చిన్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ
ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం మరి ఒకసారి చూసినట్లయితే దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ఆమేన్ ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి. హల్లెలూయా. మనం ఇందాక గమనించుకున్నాం యేసు ప్రభు ఈ పరదేశీలో ఎవరెవరు ఉంటారు అనేటువంటి అంశాన్ని మనం గమనించుకున్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. నోవహు దినము వరకు ఎవరైతే పరిశుద్ధులుగా మరణించారో వారందరూ కూడా పరదేశీలో ఉంటారు అనేటువంటి వచనాన్ని గమనించాం. ఇక్కడ మనకి క్లియర్ గా ఈ వాక్యం ఆధారంగా మనం ఆ మాటను చెప్పుకోగలుగుతాం. ఈ మాటలో మనం ఏం చేస్తున్నాము? నోవహు దినములలో ఓడను సిద్ధపరచుచుండగా అవిధేయులైనటువంటి వారి యొద్దకు. హల్లెలూయా. అంటే నోవహు మాటలను సువార్తను ప్రకటించుచుండగా ఆ మాటలను వినకుండా పోయినటువంటి వారి యొద్దకు ఈయన వెళ్ళాడంట. వారు ఎక్కడున్నారు అనగా చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు అంటున్నాడు. హల్లెలూయా. మొదటిగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. రెండోదిగా చెర అనేటువంటి స్థలానికి వెళ్ళాడు. అంటే సకల దేవుని మాటను వినకుండా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి ఈయన వెళ్ళాడని దేవుని వాక్యం తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం అప్పుడే మనం తెలుసుకున్నాం పరదేశి అనే అంశాన్ని మనం చూసుకున్నప్పుడు పరదేశి అంటే ఏంటి, పరదేశి ఎక్కడ ఉంది, పరదేశిలో ఎవరు ఉన్నారనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ చెర అనేటువంటి అంశాన్ని అంటే యేసు ప్రభు పరదేశం నుండి మళ్ళీ చెర దగ్గరికి వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు అంటే అక్కడ ఎవరు ఉన్నారనేటువంటి అంశాన్ని మనం గమనిస్తే నోవహు దినములలో సువార్తను ఎవరైతే అంగీకరించకుండా పోయారో వారందరూ కూడా చెరలో బంధింపబడి ఉన్నారు. దాని కింద వచనం చూసినట్లయితే ఇంకా మనకి క్లియర్ గా తెలుస్తుంది వాళ్ళందరూ కూడా బంధించబడి ఉన్నారు అని. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం యూదా పత్రిక 1:6 వచనంలో చూస్తాం. ఇప్పుడు యూదా పత్రిక 1:6 మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాఠశాలములలో ఆయన బంధించి భద్రము చేసి అని ఉంది. హల్లెలూయా. చెరనేటువంటి స్థలం ఎక్కడ ఉంది? అప్పుడు మనం గమనించుకున్నప్పుడు లాజరు దగ్గరికి వెళ్ళి ఈ తర్వాత ఏం చేస్తున్నాడు? కింద నుండి చూస్తున్నప్పుడు ఆకాశ మహాకాశాలకు పైన ఉన్నటువంటి పరదేశిలో ఉన్నటువంటి లాజరు అబ్రహాము రొమ్మలో ఉన్నట్ల గమనించా. ఆ లాజరుని ఎక్కడి నుండి ఈయన చూస్తున్నాడు అన్నట్లయితే కింద నుండి చూస్తున్నట్లు, అంటే తల పైకెత్తి చూస్తున్నాడు అన్నట్లయితే ఆయన పైన ఉన్నాడు అన్నట్లయితే ఈయన కింద ఉన్నాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ ఎవరున్నారు? నోవహు కాలం వరకు ఎవరైతే యేసుక్రీస్తుని సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్తను చెవియొగ్గకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినటువంటి వారందరూ మరణించి చెరలో ఉన్నారు. ఆ చెర ఏంటి అంటే జరగబోతున్న కటికి చీకటిలో నిత్య పాశాలములో. హల్లెలూయా. కటిక చీకటి కలిగినటువంటి నిత్య, ఒకసారి చెప్పండి సిస్టర్. ఆలోచన మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో. హల్లెలూయా. నిత్య పాశములతో అంటే కటికి చీకటి ఉంది. ఆ చీకటి స్థలంలోనే చెర అనేటువంటి ఆ స్థలం పేరు. అక్కడ ఎక్కడ ఎలా ఉంటుంది అన్నట్లయితే కఠినమైనటువంటి చీకటి ఉంటుంది. అక్కడ నిత్య పాశాలముతో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 16:23 చూసినట్లయితే లాజరు ధనవంతుడు ఉన్నటువంటి అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. ఆ వాక్యాన్ని మీరు ఇంటి దగ్గర వెళ్ళి చదివి వాక్యానుసారంగా దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇక్కడ మనకు కావాల్సినటువంటి అంశం ఏంటి? చెర అంటే ఏంటి? చెర అంటే ఏంటి అనేటంటే అక్కడ ఉన్నటువంటి సకలమైనటువంటి దేవుడికి విరోధంగా జీవించిన వారందరూ బంధించబడినటువంటి స్థలము.
అక్కడ ఎవరెవరు ఉంటారు? నోహు కాలంలో దేవుడి సువార్తను నోహు ప్రకటించిన సువార్తను అంగీకరించకుండా మరణించిన వారందరూ కూడా చెర అనేటువంటి స్థలంలో ఉంటారు. హల్లెలూయా. వారితో పాటు వాళ్ళకు ఉన్నటువంటి నివాస స్థలమైనటువంటి దేవుని ప్రసన్నతలో ఉన్నటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టినటువంటి దేవదూతలు, హల్లెలూయా, ఆ చెర అనేటువంటి స్థలంలో ఎవరు ఉంటారంటే ప్రధానత్వమును నిలుపుకోవడానికి ఆ దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తున్నటువంటి ఆ ప్రధానమైనటువంటి స్థలాన్ని, ఆ అర్హతను వాళ్ళు కోల్పోయి నిలుపుకోలేకుండా వారు ఉన్నటువంటి నివాస స్థలాన్ని విడిచిపెట్టినటువంటి దేవదూతల అందరినీ కూడా చెర అనేటువంటి స్థలంలో బంధించబడ్డట్టు మనం గమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆత్మలు ఎవరుంటారంటే మూడు అభిప్రాయాలు మనం తెలుసుకున్నట్లు నోవాహు తర్వాత ఇక్కడ దేవదూతలు దేవుడికి విరుద్ధంగా జీవించినటువంటి ఆయన మహత్యాన్ని పొగిడి కీర్తించేటువంటి ఆ స్తోమతను కోల్పోయినటువంటి దేవదూతలు అక్కడ ఉంటారు. హల్లెలూయా. దేవుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ పరదేశికి ఎందుకు వెళ్ళాడు? ఆయన భూమి మీద ఆ మరణాన్ని జయించి భూమి పైన ఉన్నటువంటి ప్రతి మనిషికి శ్రమల నుండి విడుదల కలిగించాను, వాళ్ళందరినీ దేవునికి శాంతి చేశాను, దేవునికి దగ్గరపరిచాను అనేటువంటి అంశాన్ని పరదేశిలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియజెప్పడానికి పరదేశికి వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడైతే ఆయన మరణాన్ని జయించానని చెప్పడానికి పరదేశికి వెళ్ళాడు. ఇక్కడ చెరలో ఉన్నటువంటి వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఏ సువార్త? కరెక్ట్ నేను చెప్పింది. ఏ సువార్త? చెరలో ఎవరున్నారు? మనకి క్లియర్ గా వాక్యానుసారంగా మనం చెరలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక వ్యక్తిని చూసాం. ఎవరు? లూకా సువార్త 16:23 చూసినట్టు ప్రకారం అక్కడ ఎవరున్నాడు? ధనవంతుడు ఉన్నాడు. హల్లెలూయా. ధనవంతుడు ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరును ఈయన గమనిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చెరలో ఉన్నటువంటి ధనవంతుడు ఈ లోకానుసారంగా ఉజ్జీవంగా ఆనందంగా ఉల్లాసంగా ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి, దేవునికి భయపడినటువంటి వ్యక్తి చెరలో ఉన్నాడు. వారితో పాటు ఈ లోకానుసారంలో జీవించి యోనాహు చెప్పినటువంటి సువార్తను చెవియొక్కకుండా పోయినటువంటి ప్రతి ఒక్కరూ మరణించిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వారితో పాటు దేవుని నిత్యము స్తుతించాల్సినటువంటి ఆరాధించాల్సినటువంటి ఆ ఘనత పొందినటువంటి దేవదూతలు ఆ స్థలాల్లో యోగ్యత లేకుండా జీవించలేకుండా బయటికి పడేయబడినటువంటి తోసివేయబడినటువంటి దేవదూతలు చెరలో ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక తర్వాత చూస్తుంది, యేసుక్రీస్తు మరణించిన తర్వాత చెరలు చెరగా కొనిపోబడును అని. హల్లెలూయా. చెరలు చెరగా కొనిపోబడును అంటే పాపాత్ములు, లోకానుసారమైన జీవితం జీవించిన వారు, దేవునికి విరుద్ధంగా జీవించిన వారందరూ కూడా ఉన్నటువంటి స్థలము, దేవునికి అవిధేయమైనటువంటి ఉన్నటువంటి స్థలము చెర. ఇక్కడికి ఎందుకు వెళ్ళాడనేటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయడానికి ఈ భూమిపైకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో జీవిస్తున్న మరణించి లేచిన ప్రతి ఒక్కరికి ఆదాము మొదలుకొని రాకడ వరకు జీవిస్తున్న ప్రతి మనిషికి దేవుని రక్షణ అవసరము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము అవసరము. ప్రతి మనిషికి ఆదాము మొదలుకొని యేసు ప్రభు రాకడ తర్వాత ఉన్నటువంటి వ్యక్తులు కూడా యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మహాశ్రమల కాలం వస్తుంది. ఆ మహాశ్రమలో జీవిస్తూ మరణిస్తూ నరక యాతన అనుభవించే ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు ఆ రక్తం అవసరమైనది. ఎప్పటి వరకు? ఆయన 1000 ఏళ్ల పాలన వచ్చేంత వరకు జీవించే ప్రతి మనిషికి యేసు ప్రభు రక్తం అవసరం. కాబట్టి వారందరి కోసం యేసుక్రీస్తు ఆ శరీరాన్ని ప్రాణాన్ని ఒక్కసారి శ్రమ పొంది ఆ శ్రమను అనుభవించి వారందరినీ విడిపించాడు. కాబట్టి ఆ శ్రమ ఎందుకోసం పొందాడు? ఆ శ్రమ ఆచరణలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నేను మీకోసం కూడా నా శరీరాన్ని రక్తాన్ని ధారపోసాను, మీకు రక్షణ తెచ్చాను. లేండి, యేసు నిజమైన దేవుడు మీరు ఎవరైనా గ్రహించండి. గ్రహించినటువంటి మిమ్మల్ని ఆ పాపంలో బంధకాల్లో ఉన్నటువంటి ఆ చెరగా ఆయన కొట్టుకోబెట్టాడు. దేవుడు వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాపాత్ముల్ని పరిశుద్ధపరిచి అక్కడ తీసుకువెళ్ళాడు.
అర్థమవుతుందా? చెరను చెరగా కొనుక్కోలేను. హల్లెలూయా. పాపిని పాపిగా తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. వారిలో ఎవరైనా నిజంగా మారు మనసు పొంది దేవుని అంగీకరించి ఆయన రక్షణలోకి వచ్చిన వారంటే వారిని పరదేశికి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. అక్కడ ధనవంతులైనటువంటి వ్యక్తుల మార్పు మనం గమనిస్తాం. ఆ వచనాలు మళ్ళీ ముందుకు చదువుకుంటూ వెళ్ళేటప్పుడు మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి శ్రద్ధగా. ఆ వాక్యాన్ని ఈ వాక్యంతో పోల్చి చూసుకోండి. హల్లెలూయా. ఆ ధనవంతులో ఒక మార్పు వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి నేను బ్రతికించినట్లయితే నా అన్నదమ్ములు, నా కుటుంబస్తులు నాశనం అయిపోతున్నారు. వారి మీద సువార్త ప్రకటిస్తారప్ప. నాకున్నటువంటి ఈ బాధలని, ఈ శ్రమలను నేను పొందలేను. ఆ లాజరు చేతిని నీటిలో పెట్టి ఒక్క నీటి పనులైనా కూడా నోటి పెట్టలేమని అడుగుతున్నటువంటి ఆ వ్యక్తికి ఆ బాధ ఏమో తెలుసు కాబట్టి ఈ బాధను నేను ప్రకటిస్తానంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి మారు మనసు పొందినటువంటి వారు ఎవరైనా చెరలో ఉంటే వారు రక్షణ పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఒక వచనం చదువుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నుగా నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నిర్వర్తకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో ఆయన రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఎలా జరిగను. హల్లెలూయా. 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 ఇక్కడ మనం గమనించుకున్నటువంటి అంశాలు పిల్లరా, యేసు ప్రభు మరణం గురించి మనం ఆల్రెడీ శ్రద్ధగా ధ్యానించుకున్నాం. ఆ మరణించిన తర్వాత పునరుత్థానం గురించి మనం తెలుసుకున్నాం. ఆ మరణానికి పునరుత్థానానికి మధ్యలో జరిగినటువంటి కార్యాలను మనం ఈ రోజు ధ్యానించుకుంటున్నాం. ఈ కార్యాలు ఎందుకోసం జరిగాయన్నట్లయితే దేవుని రక్షణ అనేటువంటిది ఏ రీతిగా ఉంటుందో తెలియనటువంటి వ్యక్తులకు తెలియపరచడానికి కోసం ఆ కార్యాలని జరిగాయి. ఆ వాక్యాలు ఒక్కొక్క మాటని మనం గమనించుకున్నట్లయితే వీరేమి చేస్తున్నారు, వీరు క్షమించండి అనే ప్రకారం ఆ మాటలోనే సువార్త అధికంగా ప్రకటించబడింది. ఆయన ఎవరైతే సిలువ వేశారో వారిలోనే మారు మనసు వచ్చింది. సిలువ వేయడానికి ముందు ఆ అధికారులు 7 మంది అధికారుల్లో కూడా మారు మనసు అనేది వచ్చింది. అనేక మంది రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా. కానీ ఈ రోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి మాటలు యేసు ప్రభు మరణం తర్వాత పునరుత్థానం లోపల ఏం జరిగింది అనే అంశాన్ని మనం గమనించుకున్నాం. ఆ నేర్చుకున్నటువంటి మాటల్లో మొట్టమొదటిగా ఆయన మరణించిన వెంటనే పరదేశికి వెళ్ళాడు. ఆ పరదేశిలో ఎవరెవరు ఉంటారు అనేటువంటి అంశాన్ని గమనించుకున్నాం. ఆ పరదేశి ఆకాశ మహాకాశాలు దాటి 3వ ఆకాశంలో ఉందని తెలుసుకున్నాం. ఆ మహాకాశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటట్టయితే సకల పరిశుద్ధులు, దేవుడిలో నిద్రించిన వారు, దేవుడు రాకడ వరకు అక్కడ నివాసం ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి స్థలం అని తెలుసుకున్నాం. అక్కడ జలమునిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని ఇచ్చేటువంటి వృక్షం కూడా అక్కడే ఉందని, అది పరలోకంలో పరదేశిలో దాచబట్టబడి ఉందని మనం గమనించుకున్నాం. అది ఎవరి కోసం అన్నట్లయితే సకల పరిశుద్ధుల కోసమని మనం తెలుసుకున్నాం. అది ఎక్కడి నుండి తీయబడింది అన్నట్లయితే ఆదికాండంలో ఆదాము అవ్వల దగ్గర నుండి, యోధుల తోటలో నుండి తీయబడినదని మనం తెలుసుకున్నాం. అక్కడికి దేవుడు ఆ పాపను ఎందుకు తీసుకువెళ్ళినట్లయితే మనలో ఉన్నటువంటి వ్యక్తుల అనేకమైనటువంటి కల్మశాలను తీసివేయడం కోసం. ఆయనకి ఆ అర్హత ఉంది. నా ఇష్టం నా రాజ్యం అన్నట్లు ఆయన చేసే శక్తి ఆయనకు ఉంది అని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా రెండోదిగా మొదటి ప్రదేశం వెళ్ళినటువంటి యేసుక్రీస్తు రెండోదిగా చెరైనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. ఆ చెరైనటువంటి ప్రదేశం సకలమైనటువంటి దేవుని మాటకు విధేయత కలిగినటువంటి వ్యక్తులు నివసించే స్థలం. మరియు అక్కడ చీకటిగా ఉంటుంది. అక్కడ
ప్రళయాపన ఉంటుంది. అంటే వాళ్ళు నిట్టూరుస్తూ ఉంటారు, బాధపడుతుంటారు. ధనవంతులు మనం చూసినట్లయితే అగ్ని కాల్చుతుంది, ఆయన శరీరం మళ్ళీ వస్తుంది అని. హల్లెలూయా. అది నరకమని మనం నిర్ధారణకి రాలేము. ఎందుకంటే ఆయన చెరగా కోల్పోవడానికి వచ్చాడు అని మనము దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి. హల్లెలూయా. అక్కడ విలాపాలు ఉంటుంది, అంటే బాధ, వేదన, రోదన అక్కడ ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడ విలాపాలు ఉంటుంది, బాధ ఉంటుంది, శోధన ఉంటుంది, వేదన ఉంటుంది. మనం లాజరు ధనవంతుని స్టోరీ మనం గమనించినట్లయితే అది క్లియర్ గా తెలుస్తుంది. సమయం అయిపోతుంది కాబట్టి నేను కట్ చేశాను. దయచేసి మీరు ఇంటికి వెళ్ళి శ్రద్ధగా ధ్యానించండి. హల్లెలూయా. అంతేకాకుండా అక్కడ ఎవరెవరు ఉంటారు అన్నట్లయితే నోవాహు వరకు సువార్తను అంగీకరించినటువంటి వ్యక్తులు ఉంటారు. యేసు ప్రభు వరకు జీవించినటువంటి వ్యక్తులు ఎవరైతే దేవుని రక్షణని అనుభవించలేదో వారందరూ అక్కడ ఉంటారు. అంతేకాకుండా దేవునికి విధేయత చూపించని అవిధేయులైనటువంటి దేవదూతలు కూడా త్రోసివేయబడిన వారు కూడా అక్కడ ఉంటారు. లూసిఫర్. హల్లెలూయా. అపవాదితో కూడా కలిసి అక్కడ ఉండడం జరుగుతుంది. హల్లెలూయా. అక్కడికి ఎందుకు వెళ్ళాడు అన్నట్లయితే నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి దేవుని రక్షణను సువార్తను ప్రకటించాడు. నేను మరణాన్ని జయించి లేచాను అని వాళ్ళకి ప్రకటించడానికి అక్కడికి వెళ్ళాడు అనే విషయాన్ని మనం గమనించుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపవాదికి ఈ మాటలు సొంపుగా ఉండదు. ఎవరికి ఇష్టంగా ఉంటది? ఆత్మికమైనటువంటి వ్యక్తులకు ఉంటుంది. అపవాదికి ఎవరైతే సంధిస్తూ ఉంటారో వారికి ఏముంటుంది? సంపుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? జన్మ నిద్రపోయేటట్టు ఉంటుంది. దేవుని ఆత్మకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏముంటుంది? నిద్ర ఉంటుంది. ఒకసారి గట్టిగా దేవుని ఆత్మ పోయేటట్లుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలో తిమోతికి రాసిన 2 తిమోతి 4:4 ఒకసారి చూద్దాం. చివరిగా ఇది వాక్యానికి సంబంధం లేదు, ఆత్మ ప్రేరేపించగా చెప్పాలనిపిస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:4 వచ్చిన సత్యములకు చెవి ఇవ్వక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అది చాలు. హల్లెలూయా. అకుల్పల్లయ్య గారు ఒకసారి హల్లెలూయా. రాత్రంతా గాడిదలు కాసిన అకుల్పల్లయ్య గారికి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలయంలోకి వచ్చారంటే భయము, భక్తి ఉండాలి. దేవుని వాక్యం పైన శ్రద్ధ, ఆసక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఎవరైనా నేను వాక్యం ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరైనా అక్కడ నిద్రస్తుంటే బయట వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు, ఎవరిని ఏమి మాట్లాడేది లేదు. ఆత్మని ఆర్పకుడైన దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆత్మని ఆర్పంటే పాపం మనకి. హల్లెలూయా. మా నాలో వెలుగుతున్నటువంటి ఆత్మ, నీలో ఉన్నటువంటి దురాత్మని బలహీనపరచకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మగారు ఇందాక చెప్పారు, ఆత్మ సురేష్ ప్రభు హెచ్చరిస్తానని. నిజమే, హెచ్చరించాలి. దేవుడు వాక్యానుసారంగా నేను మాట్లాడితే మీరు అంగీకరించండి. వాక్యానుసారంగా నేను మాట్లాడలేదు, మిమ్మల్ని హెచ్చరించలేదు అన్నట్లయితే నన్ను కూడా తప్పుపట్టండి. ఎవరైనా సరే, దైవ సేవకుడు కావచ్చు, బిషప్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాక్యానుసారంగా నేను గర్తిస్తే నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వ్యక్తిగతంగా గర్తిస్తే నువ్వు ఇంకా ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. వాక్యంతో పాటు గద్దించే మాటలు చెవియొగ్గినప్పుడు మాత్రమే నీకు మారు మనసు, రక్షణ, పరలోక రాజ్యం. అది లేదు అంటే ఖచ్చితంగా నిన్ను మోసపడేవాడు, పిల్లోడు, వాడు పిచ్చోడు, వాడు పాపి, ఏమైనా అయింది నిలబడి మాట్లాడుతున్నాడు అన్నట్లయితే ఆత్మ మాట్లాడుతుంది. వాక్యానుసారమా ఈయన, వాక్యానుసారం కాదా వదిలే, ప్రాబ్లం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మళ్ళీ వాక్యాన్ని నమోదు చేసుకున్న పిల్లగా పరదేశి, చెర 2 ఉన్నాయి. ఈ 2 దేవుడు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? ఇది ముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. 2 నిమిషాలు క్లియర్ చేసుకున్నాం. పరలోకం, పరదేశం అనేది ఉంది, చెర అనేది ఉంది. పరలోకం తర్వాత దేవుని రాజ్యం, ఆయన వచ్చి తీర్పు జరిగిన తర్వాత పరలోకం. అది చాలా నిగూఢమైనటువంటి మర్మం. హల్లెలూయా. ఇక పరదేశి, చెర. ఈ చెర అనేటువంటిది దేవుని మాటకు చెవియకుండా దేవుని
విధేయత, దేవుని మాటలకు విధేయత చూపించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళందరూ చెరలోకి కొట్టిపోబడతారు. అది ప్రళయాపన బాధ వేదన కలిగినటువంటి స్థితి. హల్లెలూయా. ఈ రెండు రకాలైనటువంటి మాటలను మాతో ఎందుకు మాట్లాడావు ప్రభువా అని మనము పరిశోధించుకోవాలి. ప్రతి వాక్యాన్ని చదివినప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మం నాకేం తెలియజెప్తున్నామని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత శ్రమ పొందినటువంటి వ్యక్తి యేసు ప్రభు మరణించాడని చెప్పి మనం ఇక్కడ కూర్చొని పాటలు పాడుతున్నాం. ఎంత చక్కటి స్వరంతో పాటలు పాడుతున్నాం. హల్లెలూయా. అమ్మాయి చెప్పారు అక్కడ పాటలు పాడుతుంటే చలనం లేదు అని. హల్లెలూయా. అమ్మ నాకు చెప్తున్నప్పుడు ఆ రోజు జరిగిన సంఘటన నేను మన సంఘంని పోల్చుకుంటే నిజంగా మన సంఘం స్థితి కూడా అలాగే ఉండేది. ఆత్మికంగా ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది నేను చెప్పే మాట. సిలువ పాట పాడుతున్నారు, చక్కగా గంటలు వేస్తున్నాం. సిలువ పాట పాడుతున్నాం అన్నట్లయితే నోటితో పాడేటప్పుడు ఆ బాధ, వేదన, శోధన మనకి రాదు. నిజమే కదా? ఒక వ్యక్తి భర్త చనిపోయి ఉంటాడు, ఎప్పుడో ఆ వ్యక్తిని ఈ రోజు ధ్యానించుకున్నా ఆమె ఏడుపు వస్తుంది. ఎప్పుడో చనిపోయిన యేసుక్రీస్తు ఈ రోజు ఏడాలంటే ఏడాల్సిన అవసరం లేదు. కానీ ఆ శ్రమ నీ కోసమే పొందాడు అని నీకు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా నీ పాపం నీకు బయలుపరచుతుంది. ఆ బయలుపరిచినటువంటి పాపం, అయ్యో నేను ఇంత పాపినే, నా కోసం నువ్వు అంత శ్రమ అనుభవించావు అనేటువంటి దుఃఖం, వేదన, బాధ నీకు కృంగిపోతుంది. మీరు ఆ రోజు పాడిన పాటే ఆత్మతో పాడినట్లయితే ఆ పాటని నోరారా నువ్వు పాడలేకపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాల ద్వారా మనతో దేవుడు ఏం మాట్లాడాలి అనుకున్నాడైతే, దేవుడు అన్ని రకాలైనటువంటి మనుషుల్ని రక్షించడానికి శక్తిమంతుడు. కానీ ఆ మనసులో ఆయన ప్రేమను, ఆయన ఇచ్చినటువంటి త్యాగాన్ని ఎడచెవిన పెడచెవిన పెట్టినట్లయితే నిత్య నరక యాతన ఉన్నటువంటి చెరలో నిన్ను వేయబడతాది. హల్లెలూయా. ఈ రోజు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అన్నట్లయితే ఇంకా మనలో మారు మనసు లేక ఉన్నది కాబట్టి, హల్లెలూయా, ఇంకా మనలో పశ్చాత్తాపం లేక ఉన్నది కాబట్టి, ఇంకా యేసు ప్రభు శిలువకు నిజమైనటువంటి త్యాగానికి, నిజమైనటువంటి బలియాగానికి మనము ప్రతిఫలం ఇంకా చెల్లించలేకపోతున్నాం కాబట్టి దేవుడి సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాను మాట. హల్లెలూయా. కేవలం నీతో మాత్రమే కాదు, నాకు కూడా ఇంక్లూడ్ అయ్యి దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. మనలో నిజమైనటువంటి మారు మనసు, నిజమైనటువంటి శిలువ యాగానికి కావాల్సిన ప్రతిఫలం మనం ఇంకా ఫలించడం లేదు కాబట్టి ఆ పరలోక రాజ్యం పరదేశి గురించి, నిత్యము నరకయాతన ఉన్నటువంటి చెర గురించి మనతో హెచ్చరిస్తున్నాడు. నీవు ఆయన మాటలకు చెవి ఎక్కినట్లయితే పరదేశంలో దేవుడు నీతో కూడా నివాసం చేసే స్థలానికి తీసుకువెళ్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వారసత్వాన్ని కోల్పోయి నీ ఇష్టానుసారంగా నీవు జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోయినా, దేవుని మాట వినకపోయినా, దేవుని మాట చేయకపోయినా నిన్ను నిత్య నరకము యాత్ర ఉన్నటువంటి చెరలో బంధిస్తాను అనేటువంటి హెచ్చరిక ఈరోజు తెలియజేయడానికి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. చివరిగా దేవుడి వాక్యాన్ని చూస్తాం. దేవుడి వాక్యం సెలవిస్తుంది. చివరి వాక్యాన్ని వెళ్ళడానికి ముందు మనం ఏం చేయాలనేటువంటి, ఈ రక్షణ అందరికీ ఉంది. ఈ రక్షణ ఎవరికి కేవలం కూడినటువంటి కుడి ఉన్న మనకు మాత్రమే కాదు, ఈ లోకంలో ఆదాము మొదలుకొని యేసు ప్రభువు రాకడ వరకు ఉన్నటువంటి ప్రతి మనిషికి ఉంది. ఆ రక్షణ ఆనందాన్ని మనం అనుభవించడానికి యోగ్యతను పొందుకోవడం మాత్రమే మన పని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి పరిశీలించకపోయినా మన జీవితం ఏ రీతిగా ఉంది, మనం ఏ రీతిగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఎంతో ఆ దేవదూతలకే తీర్పును తీర్చడానికి నిర్మించుకున్నటువంటి మనము, నువ్వు, నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకసారి పరిశోధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడుకుందాం.